హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. కావాలనుకున్న వారైతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో మనం 2 స్పూన్స్ అయితే మనం ముగ్గు వేసుకుంటాం కదండి. ఆ ముగ్గునైతే 2 స్పూన్లు అయితే తీసుకోవాలి. ఈ విధంగా 2 స్పూన్లు తీసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అయితే నేను తినే సోడా ఉంటుంది కదా, మన ఇంట్లో వాడుకుంటుంటాము. హాఫ్ స్పూన్ అయితే తినే సోడా వేసుకున్న తర్వాత మనం హాఫ్ లెమన్ అయితే తీసుకొని దీంట్లో మనం ఈ విధంగా పిండుకోవాలి. ఈ విధంగా పిండుకున్న తర్వాత మనం బౌల్స్ క్లీన్ చేసుకునేవి లిక్విడ్స్ ఉంటాయి కదండి. ఆ లిక్విడ్ అయితే 4 to 5 డ్రాప్స్ వరకు అయితే వేసుకోవాలి. లిక్విడ్స్ లేని వాళ్ళైతే మనం సోప్ అయినా సరే వాడుకోవచ్చు. మన బౌల్స్ క్లీన్ చేసుకునే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్నైనా సరే మనం వాడుకోవచ్చు. ఇంకా దీని అంతటిని కూడా మనం బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం బౌల్స్ క్లీన్ చేసుకునే స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్ అయితే తీసేసుకొని ఈ విధంగా మనం రాగి చెంబుల మీద కానీ ఇత్తడి వస్తువుల మీద సరే ఏ వస్తువులైనా మనం క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వస్తువుల మీద అయితే ఈ విధంగా అప్లై చేసుకుంటూ మనం రబ్ చేసుకుంటూ నీట్గా అయితే రుద్దేసుకోవాలి. ఈ విధంగా రుద్దేటప్పుడే మనకి దాని రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఎంత షైనీగా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రుద్దుకోవడం వల్ల మనకి షైనీ అనేది చాలా షైనీగా వస్తుంది. అలాగే స్మూత్నెస్ కూడా అనేది వస్తుంది. చూడండి, రాగి చెంబు మనం ఈ విధంగా ముగ్గుపిండి వేసుకోవటం, మనం ఈ విధంగా రబ్ చేసుకోవటం వల్ల మనకి రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ చాలా షైనీగా ఉంటాయి. అలాగే తొందరగా కూడా నల్లగా ఉండకుండా మనకి చాలా యూస్ఫుల్గా అనేది ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రబ్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లో అయితే వాటర్ తీసేసుకొని మనం నీట్గా అయితే ఇక్కడ వాష్ చేసి చూపిస్తాను. చూడండి, నేను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి, వాష్ చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కనబడుతుందో మీకు. రాగి చెంబు అనేది చాలా షైనీగా ఉంది. చూడండి, మనం క్లీన్ చేయకముందు రాగి చెంబు ఏ విధంగా ఏందో, క్లీన్ చేసిన తర్వాత మనకి రాగి చెంబు అనేది ఏ విధంగా కనబడుతుందో చూడండి ఫ్రెండ్స్. రాగి చెంబు అనేది మనకి చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. చూడండి, మనకి షైనీ కూడా ఉంది. అలాగే రాగి చెంబు కూడా మనం పట్టుకుంటే స్మూత్గా ఉంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.